హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. ఇదిగో జనములకు సాక్షిగా అతను నియమించితిని, జనములకు రాజుగాను అధిపతిగాను అతను నియమించితిని. నీవెరుగని జనులను నీవు పిలిచెదవు, నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి నీ దేవుడైన యెహోవాను బట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తి వచ్చెదరు. దేవుడు వాగ్దానాలు ఇస్తాడు. ఎంతమంది దేవుని దగ్గర నుంచి వాగ్దానాలు సంపాదించుకుంటున్నారు అంటే, 37వ తారీఖున ఇచ్చారు కదండి, అది మా బైబిల్లో పెట్టుకున్నామంటారేమో. దట్ ఈస్ డిఫరెంట్. మీ వివాహ విషయంలో, మీ ప్రయాణాల విషయంలో, మీ చదువు విషయంలో, మీ కెరియర్ విషయంలో, మీ వ్యాపారాల విషయంలో, మీరు చేసే ప్రతిదీ దేవుని యొక్క చిత్తములో చేయనట్లుగా దేవుని వాగ్దానాల మీద ఆధారపడి బ్రతకటం విశ్వాసిగా నేర్చుకోవాలి. విశ్వాసులు వెలిచూపును బట్టి గాక విశ్వాసమును బట్టి మనం బ్రతకాలి. మన లెక్కలు వేసుకొని కాదు, మన యొక్క పరిస్థితులను చూసుకొని కాదు, మన యొక్క శక్తిని చూసుకొని కాదు, మనకున్న బంధుబలగమును చూసుకొని కాదు, మనకున్న ధనబలాన్ని చూసుకొని కాదు, దేవుని ప్రణాళికలు ఎరుగునట్లుగా దేవుడు చెప్పింది చేయటం ఒక వ్యక్తి నేర్చుకున్నప్పుడు ఆ వ్యక్తి జీవితం దీవించబడుతుంది. ప్రతి ఒక్కరి కొరకు దేవునికి ప్రత్యేకమైన తలంపులు ఉన్నాయి. మీరు అడగలేదు, నన్ను సలహా అడగకుండానే, నన్ను అడగకుండానే వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళు అవస్థలు పడుతున్నారు అన్నది ఇశ్రాయేలీయుల జీవితాల్లో చాలా చోట్ల బైబిల్లో రాయబడి ఉన్నాయి. నీ జీవితంలో నీవెక్కడైనా స్టక్ అయిపోయావంటే, ఆగిపోయావంటే, లేకపోతే ముందుకు వెళ్ళలేక ఇక దారి లేక మళ్ళీ వెనక్కి తిరిగావంటే నీ సొంత మార్గంలో నువ్వు వెళ్ళావని అర్థం. దేవుని మార్గానికి క్లోజింగ్ లేదండి, అది ముందుకు సాగుతుంది. ఒకనెదుట సరిగా కనబడు మార్గము కలదు, తుదకది మరణమునకు దారి తీయను. ఇవాళ మంచిగా కనపడే మార్గాలు మనకు ఉండొచ్చు, కానీ దాని అంతం అర్థాంతరమైన మరణంగా మారుతుంది. నా జీవితంలో నేను నేర్చుకుంది ఒకటే. చాలాసార్లు నా సాక్ష్యం వింటారు కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తే మీకు కొంతమందికి ఇబ్బందిగా ఉంటుందేమో, కానీ చెప్పక తప్పదు. నా పాపాలు క్షమించాడు అని ప్రభు నాకు వాగ్దానం ఇచ్చాడు, నేను నమ్మాను. అంతేకాదు, నేను క్షమించబడ్డాను. అంతేకాదు, ఆ రోజు నుండి నా జీవితంలో మార్పు కలిగింది. ఆ పాత పాపాలు మరలా నన్ను వెంటాడలేదు. మళ్ళీ ఆ పాత పాపాల్లో నేను పడలేదు. 1977 సంవత్సరం ఫిబ్రవరి 15వ తారీఖు అని చాలాసార్లు చెప్పాను. ఆ రాత్రి ప్రభు నా గుండెను, హృదయాన్ని మార్చాడు. ఆ రోజున నా పాపాన్ని క్షమించాడు, నాకు వాగ్దానం ఇచ్చాడు. అది ఎలా ఉంటుంది అని అడిగితే, నెత్తి మీద 10 బస్తాలు, సిమెంట్ బస్తాలు పెట్టి అది దింపిన తర్వాత ఎలాగుంటుందో మీరు చెప్పండి, అప్పుడు నేను ఇది చెప్తా. ఎట్లుంటుందండి? ఏమన్నా చెప్పుకోవచ్చు, హాయిగా ఉంటుంది అనొచ్చు, అబ్బా ప్రియుగా ఉందనొచ్చు, ఏమన్నా అనొచ్చు. ఏంటంటే, నీ నెత్తి మీద సిమెంట్ బస్తాలు ఉన్నాయా, తీసేశారా అని పాస్టర్ గారు వచ్చి చెప్పక్కర్లా, ఎదుటి మనిషి వచ్చి చెప్పక్కర్లా. తీసిన అనుభవం నీకే తెలుస్తుంది. రక్షణ అనుభవం అనేది అదే. ఆ సంతోషం ఏంటి అంటే, అది అనుభవించినోడికి యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాడు. ఎంతమందికి మీ పాపాలు క్షమించబడ్డాయని మీకు నిశ్చయిత ఉంది? కొంతమందికి పాపమే లేదు కాబోలు. ఇక క్షమించబడతాం ఏంటంటే, అసలు మేము పాపం చేయలేదు అనుకుంటే మనం అబద్ధికులం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు
మహిమను పొందలేకపోతున్నాడు. ఇంకా మీకు ఆ అనుభవం లేకపోతే, నా పాపాలు క్షమించబడ్డాయి, క్రీస్తు రక్తంలో నేను కడగబడ్డాను అన్న అనుభవం లేకుండా ఊరికే క్రైస్తవుడిగా ఉన్నానని సంతోషపెడతాం వల్ల ప్రయోజనం లేదండి. బాప్తీసం తీసుకుంటే సరిపోదండి, మందిరానికి వచ్చి వెళ్తుంటే సరిపోదు. వ్యక్తిగతంగా నీ ప్రభువుతో నువ్వు కనెక్ట్ అవ్వకపోతే దయచేసి ఈరోజే మీరు ఇంటికి వెళ్ళి మీ హృదయాన్ని దేవునికి అప్పగించండి. దేవుడి యొక్క వాగ్దానాన్ని పొందండి. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మాకెన్నో మేళ్లు చేస్తున్నావయ్యా. రక్షించబాటి నుండి మా జీవితంలో జరిగే ప్రతిదీ నీ ప్రణాళికలోనే జరుగుతుందని, అది కీడైనా మేలైనా, అది జయమైనా అది ఓటమైనా దానిని మా మేలు కొరకు మలచగలిగిన దేవుడిగా ఉన్నావని నిన్ను పూర్తిగా నమ్మటానికి సహాయం చేయ్యా. నీ వాగ్దానాలు నమ్మటానికి సహాయం చేయ్యా. నీ మీద మనసు పెట్టుటకు సహాయం చేయ. నీ మాట విని వడుగుటకు సహాయం చేయ. నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని మమ్మల్ని మేము నీకు సమర్పించుకోవడానికి సహాయం చేయ్యా. నీ చేతుల్లో పెట్టుకుంటే మమ్మల్ని నీకు ఇష్టానుసారంగా వాడుకుంటావని, నీ గొప్ప ప్రణాళికలు నెరవేర్పులో నన్ను కూడా వాడుకో ప్రభువా. ఒక దాకలాగైనా వాడుకో, ఒక కుండలాగైనా వాడుకో, ఒక మట్టి పాత్రగానైనా వాడుకో అయ్యా. నీ చేతుల్లో వాడబడడానికి నాకు ఆశ దయచేయని, మమ్మల్ని మేము అప్పగించుకోవడానికి సహాయం చేయను. నీ రాజ్యాన్ని, నీ నీతిని వెతికితే అన్నీ ఇస్తానన్నావు. ఈ సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి జీవితంలో యుద్ధ వీరుడుగా, పరిశుద్ధ పౌరులుగా, నీ సాక్షులుగా బ్రతుకుటకు, వారి జీవితాల్లో సకల ఆశీర్వాదాలు పొందుటకు, మందిరంలో అడుగుపెట్టిన వారెవరూ పాప బంధకములలో ఉండకుండా, అప్పుల సమస్యల్లో ఉండకుండా, ఇబ్బందుల్లో పడి కృంగిపోకుండా, అతడు చేయనదంతయో సఫలమగువన్న మాట నెరవేరుటకు సహాయం ఇచ్చి, తగిన సమయమందు సమస్తము చక్కగా చేస్తావన్న విశ్వాసమును కృప అనుగ్రహించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం.